బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముణ్ణి గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. బీసీలకు న్యాయం జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి కావాలన్న పార్థసారథి. ఈ నెల 22వ తేదీన హోరాహోరీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న వెనిగండ్ల రాము, కొడాలి నాని ప్రత్యర్థులు ఇద్దరు ఒకే రోజు నామినేషన్ వేయడానికి సిద్ధమవడంతో గుడివాడ రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తున్న రాష్ట్ర ప్రజలు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 15వ వార్డులో పర్యటించిన శాసనసభ్యులు కొడాలి నాని మరో 5 ఏళ్లు అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వివరిస్తున్న ఎమ్మెల్యే. ఈ నెల 22వ తేదీన ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము, వైసీపీ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ఒకే రోజు నామినేషన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టడంతో గుడివాడలో మరొకసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల అధికారులు సైతం తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరువురు ప్రత్యర్థులు ఒకే రోజు గుడివాడలో నామినేషన్ వేసేందుకు సిద్ధం అవడంతో ఎవరి బలం ఎంతో నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ముందస్తుగానే ఇరు పార్టీలకు రోడ్ మ్యాప్లు ఇవ్వడం, ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ ముగించుకోవాలని సూచించడం జరిగింది. 22వ తేదీన ఇరు పార్టీలో హోరాహోరీగా నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో గుడివాడలో రాజకీయంగా ఎటువంటి ఉత్కంఠత కనబడుతుందో అని ఇటు ఓటర్లు, అటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై, సిద్ధం సై 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 సై. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ నిధులు ప్రజలకు అందజేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మద్యంపై రేట్లు పెంచి 1,00,000 కోట్లకు పైబడి ప్రజల నుండి దండుకున్నాడంటూ ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన యాదవ్ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆయన వెనిగండ్ల రాముతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి పుట్టినరోజు వేడుకలను టీడీపీ జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. అలాగే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించి ఇరువురికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ అభివృద్ధి చెందడం అంటే మన బిడ్డల బతుకులు మెరుగుపడాలి, కానీ రాష్ట్రంలో అటువంటి ఘటనలు ఎక్కడా కనబడటం లేదని విమర్శించారు. బటన్ నొక్కి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేశానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దానికి 2 ప్రజల నుండి అధిక రేట్లతో దండుకోవటం జరిగిందని, ప్రజల డబ్బును ప్రజలకే పంచి తెలివిగా సంక్షేమ పథకాలు అందించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. ఒకసారి ఓట్లు విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రాన్ని పునర్నిర్మించే నాయకత్వానికి ఎన్నుకోవాలని, అభ్యర్థులకు మద్దతుగా నిలబడి అసెంబ్లీ పరిధిలో వెనిగండ్ల రాము గెలుపు కొరకు సైకిల్ గుర్తుపై, పార్లమెంటు పరిధిలో బాలశౌరి గెలుపు కొరకు
గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా కొడాలి నాని కుయుక్తులు పన్నుతున్నారని వెంకటరాము విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి రాగానే గుడివాడ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజకీయంగా కూడా యాదవ సామాజిక వర్గ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు రావడం జరిగింది. ఈ యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పెనమనేని వెంకటేశ్వర, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెనమనేని బాబుజీ మరియు యాదవ సామాజిక వర్గ నేతలు, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఆ డబ్బులను కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం సంవత్సరం దాకా కూడా ఎవరి దౌర్భాగ్య స్థితిలో ఉంది మీరు ఆలోచన చేయండి. మీరు ఈరోజు ఏదైతే అమ్మఒడి లేకపోతే ఏదో చెప్తున్నారో అవన్నీ కూడా భవిష్యత్తులో ఎవరైనా పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పటికీ ఉన్న ఆపరేషన్ దాకా పెట్టేశారు. వచ్చే ఆపరేషన్ తీసుకొచ్చేసారు. ఏమేమి చేస్తాయి మొన్న మేము చూసేవారు పేపర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పెన్షన్ ఇవ్వదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చెప్పేసి అదేంటంటే అబద్ధాల చక్రంలో అబద్ధాల ప్రచారం చేయడంలో వైఎస్ఆర్సీపీయే ఇక్కడ చెప్పేసి కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం జ్ఞాపకం చేస్తుంది. ఇదే మాసం మార్చి నారాజు రక్త చరిత్రని చెప్పేసి సాక్షి పేపర్లో టీవీలో బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఏంటి వాళ్ళ బాబాయ్ రాజశేఖర్ గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు చంపేశారు చెప్పేసి. ఒకవేళ నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు లేక ఆయన మనుషులు చంపుకుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు డీజీపీ మీరే, డిఎస్పీలు మీరే, డిఐజీలు మీరే కనీసం ఎక్కడైనా ఒక్క ఆధారం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ హత్యలో అంటే అబద్ధాల మీద సౌదాగా కలిగిన శక్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి అదేవిధంగా ఈరోజు పెన్షన్ లేక ఎందుకు లేదన్నారు? 5 సంవత్సరాలు 1వ తారీఖున ఇచ్చిన పెన్షన్ 3 దాకా 20% కార్మికులు ఒక్క పైసా లేదు ప్రభుత్వం దగ్గర. అప్పుడు లేదు మార్చి 31 కాబట్టి అప్పుడు కోసం ఎందుకు ఆలస్యమై పెన్షన్ ఇవ్వలేని పరిస్థితికి పోతుంది. భవిష్యత్తులో ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈరోజు 2,80,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిన మొదలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పాను, మా మిత్రులు చెప్తాను. కానీ ఇంకొక సైనికులను ఆలోచన చేయాలి. 2,70,000 కోట్లు 9 హామీలు నవరత్నాల ద్వారా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక హామీ కూడా ఇచ్చాడు రాష్ట్రపతి. మద్యపాన నిషేధం చేయకుండా మళ్ళీ మీ ఓటు అడగదని చెప్పేసి చెప్పట్లేదు. మద్యపాన నిషేధం చేశారా? సరే ఏదో కాలంలో చేయలేదని చెప్పేసి చెప్పి మాట్లాడాలి. కానీ జరగా మనం ఎప్పుడు కూడా రకరకాల చేస్తాం. ఆ విధంగా మన దగ్గర నుంచి డబ్బులు ఇప్పించేశారు కదా, ఒకసారి ఆలోచించారు. వేరే మీదలో వేరే ముందులో కూడా ఏదో కష్టపడి టెన్షన్స్ ఇవన్నింటినీ మర్చిపోవడానికి ఏదో ఒక భయంగా తీసుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. తప్పు బాగా వెళ్ళడం. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ 50,000 రూపాయలు మద్యం సీసా ఈరోజు ఒకేసారి 120 రూపాయలు పెరిగినది. దాంట్లో వాడి మంచి పెరిగిందా, దాంట్లో వాడి స్పీడ్ పెరిగిందా? ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నాము. 20 ఏళ్ళుగా
వారం 10 రోజుల నుంచి వెల్లులాగా వైసీపీ నుంచి మనకి టీడీపీ వచ్చి జగన్ అవుతున్న నాయకులను చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగానే సెగ్మెంట్ సంబంధించిన మన రామాదేవి గారు జాయిన్ అవ్వడం మనకి ప్రత్యేకమైన పాదసారి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ సార్ ఇది ప్రజల కోసం పెట్టిన పార్టీ మీరు ఇప్పుడు తెలుసుకున్నందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా చెప్తాను. ఈ ప్రత్యేకంగా మన ఇక్కడ ఎమ్మెల్యే మన దౌర్భాగ్యం ఉంది, మన ఎమ్మెల్యే కలుపుకోవాల్సి వస్తుంది. ఎలాంటి దౌర్భాగ్యుడు 20 ఏళ్ళ నుంచి నానా కష్టాలు పడి చూసుకోవడం అతను అన్యాయం చేయలేదు, వ్యక్తి లేదు, అన్యాయం అతని వల్ల మోసపోయి మనిషి నాయకుడు లేడు. అందుకే చూసుకుంటే మన ఇక్కడ ఉన్న మన యాదవ్ సోదరులే చాలా మంది అతని చేతులు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనం నేర్చుకుంటే కాదు, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన కాన్ఫిడెంట్ ఆయన ఈయన ఆ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన కాన్ఫిడెంట్ ఈ ఇంత ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తి ఎటు కాకుండా ఎటు ఎంతో చేయడం న్యాయం. మీరు ఒకసారి ఆలోచుకోండి, ఏ రకంగా చూసినా కానీ ఎంత దౌర్భాగ్యమైన ఆలోచించుకోండి. ఇంకొకరి ఎవరో చూసుకుంటాం అతని ప్రత్యేకత. ఎందుకంటే ఇంకొకరు ఎదిగితే అసలే చదువురాదు, అసలే ఏమి చేతకాదు, ఇంకెలా అయిపోతాడు ఆలోచించడం. ఇలాంటి వ్యక్తులతో చాలా చక్కగా కనబడతారు. ఇదే క్రమంలో నాకు గుర్తొస్తుంది, 2014లో మన సార్ గారు ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. మెజారిటీతో సార్ గారు ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. సార్ గారు ఎత్తుకొచ్చి వచ్చింది ఇక్కడ ఆ మనిషి ఇక్కడ ఇంకా 2 విషయాలు చెప్తాను, మర్చిపోయాను. 2 ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత యాదవులకి సముచిత స్థానం కలిగిస్తాం, కళ్యాణ మండపం కట్టిస్తాం, 100% అదొక్కటే కాకుండా ఈ గుర్తుగా కట్టాల సత్యశక్తి మున్సిపల్ ఆఫీసులో ఏం చేశాడు? మీ అందరికీ పాటిస్తాను. ఈ మున్సిపల్ ఆఫీస్కే పేరు పెడతాం కదా సత్యశక్తి. ఇది ఎంత గుర్తుపెట్టుకోండి. అలాగే మనం అందరం ఈసారి కంకణం కట్టుకుందాం. అందరూ సైకిల్ గుర్తు కొనేసి ఎమ్మెల్యే కింద మన తెలుగుదేశానికి, అలాగే ఎంపీకి దేనికోసం రాజు మంచి వ్యక్తి. ఆయన కూడా మన గుడివాడకి చాలా చేసిన వ్యక్తి మన బాలస్వామి గారిని ఈసారి ఈక్వల్ మెజారిటీలో గెలుపుతాం. ఒక్క ఓటు అటు తేడాకూడదు. నాకు ఎంత మెజారిటీ వచ్చిందో ఆయనకి అంత మెజారిటీ రావాల్సిందే. దానికి అందరం కలిసికట్టుగా పోరాడి మనం ముందు తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మనకి కావాల్సిన ప్రతి పైసా పెట్టుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెడీ అవ్వండి. ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చినంత వస్తే ఆయనకి అడిగిపోయి ఎక్కువగా వస్తే మనకు హక్కు వస్తుంది. మనం హక్కు ఆయన గట్టిగా పెళ్లి తీసుకుంటాం. మనకు కావాల్సిన రావాల్సిన
ఎందుకంటే నువ్వు ఆడ తిట్టలేదు ఎడ తిట్టలేదు అని చెప్పేసి తిట్టే ముందు నాని మరి దగ్గరయ్యాడు. తిట్టుకోకుండా పెద్ద మనిషిగా వ్యవహరించి అందరికీ కూడా పెద్దలంటే గౌరవం పుట్టిన శారద గారు ఆయనకి నచ్చడం కూడా ఉండబోతు వారిని చెప్పేసి ఆలోచించేసి మరి మంచి మనసుతో ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మరి శారద గారు రాగానే ఆహ్వానం పంపించి ఆయన్ని యువతన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పేసి మరి సీట్ ఇచ్చిన విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే. తప్పకుండా అక్కడ కూడా విషయం సాధిస్తారు. కాబట్టి గౌరవం ఉన్న వాళ్ళకి ఎక్కడైనా కూడా గౌరవం లభిస్తుంది. తప్పకుండా అటు నియోజకవర్గంలో తిరిగి మరోసారి మరి శారద గారు గెలవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే గురువానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిగల రాము గారికి మద్దతు ఇవ్వాలి. తప్పకుండా గురువారంలో ఉన్న యాదవులు కూడా ఇస్తే రాజకీయాలు చెప్తారు. ఆ పక్కన చెప్పేది అయితే అవతల డబ్బా కొట్టుకుంటున్నా మరి నాని గారి మాటకి పూర్తిగా విరుద్ధంగా మీరందరూ కూడా దానికి మీ యొక్క సహాయపడటం అని చెప్పేసి మరి ఈ రోజున ప్రత్యేకంగా శారద గారిని ఆహ్వానించి మరి మన విద్యార్థి కృషి చేయవలసిందిగా నాని రాము గారు కోరిన కోరికను మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మరి మీరందరూ కూడా తప్పకుండా అలాగే ఆత్మీయ సమావేశాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. నేను ఈరోజు 20 సంవత్సరాలు వివాహంలో ఒకే ఒక వ్యక్తి మనం ఓటేస్తున్నాం. అవునా? దానివల్లే మనకి ఎంత అరిస్ట్ మనకి కష్టాలన్నీ కూడా మనకి వస్తున్నాయి. దయచేసి మీరందరూ ఒకే ఒక అప్పీల్ చేస్తున్నా, రాబోయే 2022 ఎలక్షన్స్ లో మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి, మీ గ్రామాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి. అటువంటి వ్యక్తిని వెలిగల రామని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే పార్లమెంట్ సభ్యుడిగా భాష మీ అందరికీ తెలుసు, గతంలో ఏ విధంగా పనిచేశారు. వాళ్ళు మనకి రైల్వే ఆరోపి ఏదైతే ప్రయోగం ఉందో, అలాగే హాస్పిటల్లో అనేక నిధులు తీసుకొచ్చారు. అనేక మంది సంగీతానికి అనేక లోన్ చూపించారు. చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళు అన్ని కూడా చెప్పి పేరు చెప్పి కాయలు నడపడాలని అంతేనా కాదా? ఆడి వాళ్ళు ఏది కాదు కూడా ఏం చేయలేరు. నేను ఎన్ని కూడా చేసిన భాష కష్టపడి తిరిగితే ఎన్ని సాధించుకోగలము. గతంలో మేము చేశాను 14, 19, 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా ఇవాళ ఏదైతే నగరపాడు వచ్చిందంటే దేవుడికి ఎలా వచ్చిందని ఇక్కడ అక్కడ అనేక మంది చాలా సంవత్సరాలు కష్టపడుతున్నారు. తాగుని నదుగా దాని దృష్టిలో పెట్టేసి చేసినప్పుడు అనౌన్స్ శాంక్షన్ చేసి పూర్తి చేశాం. ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? మొదలు పెట్టాడు. నిన్న మొన్నలో రంగులు పూసి ఓపెన్ చేశారట. అది అలపరగానే జరిగింది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రేపు అధికారంలో రాబోతున్నాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఖచ్చితంగా మీకు అన్ని విధాలు మీకు ఆత్మహత్య చెప్పి మాట్లాడుతున్నాను. ఈరోజు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరులకు అందరికీ నమస్కారాలు. యాదవ సోదరులందరికీ కూడా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా 3 మండలాల నుంచి టౌన్ నుంచి వచ్చినటువంటి యాదవ సోదర సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చెప్పాడైనా ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను పార్లమెంటు సభ్యుడిగా గత 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో భాగంగా యాదవ సోదర సోదరులకి కళ్యాణ మండపం ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చాను. కొన్ని కోట్ల రూపాయలతో ఖచ్చితంగా గుడివాడ పట్టణంలో యాదవ సోదర సోదరుల కోసం ఒక కళ్యాణ మండపానికి నేను 1,50,00,000 రూపాయలు ఇస్తామని నా తరఫున మీరు అనౌన్స్ చేయాలని చెప్పారు. అట్లాగే యాదవ సోదర సోదరులందరికీ కూడా 5-6 కోట్ల రూపాయలతో కేంద్రం బ్యాంకులు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మరి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఘనత మన పార్లమెంట్ సభ్యులు
చౌదరి గారికి ఉంది. తప్పనిసరిగా ఆయన లేటుగా వచ్చి జాయిన్ అవుతారు. ఆయన సందేశం కూడా ఉంటుంది. అందుకని ముందుగా అబ్బాయి పంపించారు వారి తరఫున చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శాసనసభ్యులు కొడాలి నాని 15వ వార్డులో పర్యటించడం జరిగింది. వార్డు పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి మరియు వైసీపీ నేతలకు స్థానిక వార్డు నేతలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు మంగళ హారతులు పడుతూ కొడాలి నానికి స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన కొడాలి నాని ప్రతి గడప వద్దకు వెళ్లి 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుండి అందించేసిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. పేదల బ్రతుకులు మారాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందజేస్తారని, ఈ సంక్షేమ పథకాలు మరలా ప్రజలకు అందే విధంగా 100% అందాలంటే వైసీపీ పార్టీకి మరోసారి ప్రజలు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి పొజిషన్ ఉన్నాం దేవుని దయ వల్ల. వీళ్ళందరూ మన అభిమానులు అంతా ఏలూరు పాలేరు కుర్రోడు అక్క చెల్లెలు అక్క చాక్లెట్ అంటే ఏమైందంటే కిందకి వెళ్ళిపోయింది, 3 అడుగులు వెళ్ళిపోయి బురద నీళ్ళు
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. గుడివాడ రూరల్ మండలం బొంగులూరు గ్రామంలో గత రోజు కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు విచ్చేసిన రాముకు గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్లతో గజమాల వేసి పూలవర్షం కురిపించారు. ప్రజల అపూర్వ స్వాగతం నడుమ రాము పర్యటన గ్రామంలో కొనసాగింది. ఇంటింటికి వెళ్లిన రాము ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకసారి తనకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపిస్తే రాబోయే 5 ఏళ్లలో గుడివాడ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీరు, రోడ్లు వేయిస్తానని ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారం అంటే ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లటం కాదు, ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను తెలుసుకోవటం అని. అది చేసేందుకే తాను ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రజలకు దగ్గరవుతున్నానని తెలిపారు. ఈ రోజు ఎవరైతే నా దగ్గరికి వచ్చి సమస్యలు వివరించారో ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా బాధిత కోసం కృషి చేస్తానని వివరించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని గెలిపించేందుకు గాను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో తాము ఇరువురిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పెనమనేని వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెనమనేని బాబుజీ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైకిల్ కి గ్లాస్ పెడతామా. ఆగండి అన్న, అక్కడే ఉండండి. అయింది ఏమండి, కొంచెం వెనక్కి జరిగితే మొగలు లేడీస్ ఒక ఫోటో చూస్తారండి ప్లీజ్. 9 మంది గ్రూప్ ఫోటో జరగారు అమ్మా, చూడండి అమ్మా. రెండు 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రారంభించగా మొదటి రోజు గుడివాడ నియోజకవర్గం నుంచి ఎటువంటి నామినేషన్ దాఖలు కాలేదు. రెండో రోజు నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు అలియాస్ రాజేష్ మరియు
బీఎస్పీ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లు ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. రెండో రోజు గుడివాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఇరువురు అభ్యర్థుల నుండి ఎన్నికల నామినేషన్ పత్రాలు సేకరించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం తరఫున నేను నామినేషన్ జరిగింది. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలాగ విజయం ఢంకా వస్తుందో ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. కాంగ్రెస్ వైపు బలంగా ఉంది. మళ్ళీ ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఏజెండాలు పెట్టి ఇండియా కూటమిలో ఆయన ప్రధానమంత్రి రావడం ఖాయం. ఇంకా ఆంధ్రాలకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి స్పెషల్ ట్యాక్సెస్ రావడం వలన అప్పులు తీరిపోవడంతో పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల 8,333 రూపాయలు ఇచ్చే స్కీము, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మామూలు వృద్ధులకి, వితంతులకి వీళ్ళందరికీ 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరలా పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా గుడివాడ బోస్ బాబు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్ బహుజన సమాజ్ పార్టీ నేషనల్ మాయావతి గారి ఆశీస్సులతో, అట్లాగే పరమజ్యోతి గారి ఆశీస్సులతో మేము ఈ రోజున ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. మరి భారత రాజ్యాంగం ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బహుజన సమాజ్ పార్టీ గుడివాడలో పోటీ చేస్తుంది. మరి ప్రజలకు వినిపించేది ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి అభివృద్ధిలో భాగంగా అందరూ ఉండాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాం. మరి మిగతా పార్టీలు దోపిడీ కులాలు ప్రజల్ని దోచుకుని ఈ రోజున ఓటు బ్యాంకుని వాళ్ళు హస్తగతం చేసుకుంటున్నారు. మరి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఓటు విలువ చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఉంది. మరి కనుక బహుజన సమాజ్ పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే తరాలకి భవిష్యత్తు కావాలి అని అంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారానే అది సాధ్యం. బెహన్జీ ఆదేశాలు మేరకు మరి ఆంధ్రప్రదేశ్ అంతా నామినేషన్లు వేయటం జరుగుతుంది. మరి పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు పాటుపడుతూ ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాం. మాకున్న అతి కొద్ది మంది కార్యకర్తలతో ప్రజల్ని కలుస్తున్నాం. మరి ప్రజల నుండి వచ్చే స్పందన చాలా మాకు ఆనందంగా ఉంది. అట్లాగే పనిచేయాలనిపిస్తుంది. మరి దోచుకునే పార్టీలు ఇవాళ మా పేదరికాన్ని పోగొట్టలేదనేది వాళ్ళు లక్ష్యంగా చెప్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానమైంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకోకుండా ఈరోజు రాజ్యాంగంలో ఉన్న మౌలిక విధానాలను కూడా తుంగలో తొక్కుతూ ఆయన ఈ 10 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదు. ఈరోజు రాజ్యాంగాన్ని కూడా తూర్లు పొడిచే పరిస్థితిలో ఉండటం రీత్యా దేశవ్యాప్తంగా మొత్తం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిపి ఇండియన్ బ్లాక్గా ఏర్పడటం జరిగింది. ఇండియన్ బ్లాక్లో సిపిఎం, సిపిఐ కూడా బ్లాక్లో ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండియన్ బ్లాక్లో భాగంగా సిపిఐ, సిపిఎంతో కాంగ్రెస్ పొత్తులు కొన్ని సీట్లని కాంగ్రెస్ సిపిఎంకి, సిపిఐకి కేటాయించడం జరిగింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీని ఓడించకపోతే దేశం ముందుకెళ్ళదు. దేశంలో అరాచకం పెరిగిపోతుంది, మతోన్నవాదం పెరిగిపోతుంది. కాబట్టి ఈరోజు ఇండియన్ బ్లాక్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన పరిపాలన చూసాం. 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఈ 2 పరిపాలనలోనూ మాటలు ఇచ్చారు కానీ ప్రత్యేక హోదా కానీ, లేకపోతే విభజన హామీలు కానీ, లేకపోతే పోలవరం కానీ,
రాజధాని కానీ ఏది ఒకటి అమలు చేయలేదు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా తలపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. కాగా నిన్న అత్యధికంగా గుడివాడ పట్టణంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం జరిగింది. ఇంత తీవ్ర ఎండలతో పాటు వడగాల్పులు కూడా వేస్తుండటంతో వృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని వాతావరణ శాఖ మరియు వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఈ ఎండలు రానున్న వారం రోజులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. బీసీలకు న్యాయం జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి కావాలన్న పార్థసారథి. ఈ నెల 22వ తేదీన హోరాహోరీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న వెనగండ్ల రాము, కొడాలి నాని. ప్రత్యర్థులు ఇద్దరు ఒకే రోజు నామినేషన్ వేయడానికి సిద్ధమవడంతో గుడివాడ రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తున్న రాష్ట్ర ప్రజలు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 15వ వార్డులో పర్యటించిన శాసనసభ్యులు కొడాలి నాని మరో 5 ఏళ్లు అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వివరిస్తున్న ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.